దశాబ్దాల కళ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి సమస్యకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిష్కారం చూపామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం వద్ద 5,60,00,000 రూపాయలతో జరుగుతున్న పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణ పనులను స్థానిక నాయకులతో అధికారులతో కలిసి కోటంరెడ్డి పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పొట్టేపాలెం కలుజు మీద శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారన్నారు. నాణ్యతా ప్రమాణాలతో శరవేగంగా పనులు సాగుతున్నాయని, ఆగస్టు నెలలో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కోటంరెడ్డి హామీ ఇచ్చారు. శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి పనిని పర్యవేక్షించి నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టేపాలెం కలుజు ఏదైతే శంకుస్థాపన చేసుకున్నామో గతంలో దాని పనుల్ని పర్యవేక్షించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కొన్ని వందల కోట్లు, సుమారు 650 నుంచి 700 కోట్ల రూపాయలు వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ పొట్టేపాలెం కలుజు అనేది కొన్ని దశాబ్దాల కళ మీకు అందరికి కూడా తెలుసు. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ కలుజు పనులను కూడా మొదలు పెట్టుకున్నాం. వాస్తవానికి ఈ కలుజు పనులన్నీ కూడా జూలైకే పూర్తి అవ్వాల్సిన జూన్ ఎండింగ్ గానీ జూలైకి అని అనుకున్నాం. అయితే వాటర్ వచ్చే ఇన్ఫ్లోకి వేసే పైపులు ఇవన్నీ కూడా డిజైన్లు ఇవన్నీ చేయడానికి డిపార్ట్మెంట్ వారు కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం వల్ల పైపుల రోజు సంఖ్యను కూడా 59 వరుసలకి పెంచడం, అదేవిధంగా ఒకటేసారి వేసే పనిని ప్రజలకు ఇంకా బాగుండాలా అనే ఉద్దేశంతో విడ్త్ 17.5 మీటర్ విడ్త్తో క్యారేజ్వే, రోడ్డు క్యారేజ్వే 14 మీటర్లు ఉన్నప్పటికీ షోల్డర్ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో 17.5 మీటర్ విడ్త్తో ఈ డిజైన్లు ఎన్ని లేట్ అవడం వల్ల మనకు అనుకున్న టైం కల్లా ఇంకొక నెల అంటే ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 లోపల పూర్తిగా ఈ పనులన్నీ కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ పొట్టేపాలెం కలుజు మీద ఈ బ్రిడ్జి కానీ అదేవిధంగా టువర్డ్స్ పొట్టేపాలెం 130 మీటర్లు రోడ్డు, టువర్డ్స్ దేవరపాలెం 180 మీటర్ల రోడ్డు, మధ్యలో ఉన్న పైప్ కల్వర్ట్ కూడా ఒకటి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఇవన్నీ కలిపి కూడా ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీకు అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా ఇప్పుడు వర్క్ను చూడడం జరిగింది. ఒక సైడు క్యారేజ్ వేకి పూర్తిగా పైపులు వేయడం జరిగింది, రెండో సైడు కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. అవి కూడా ఒక నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ఈ పనులన్నీ కూడా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వర్క్ ఇది పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జ్ అనేది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న గ్రామాలు, అదేవిధంగా ఇటు బుచ్చిరెడ్డిపాలెం, జొన్నవాడ, ఆత్మకూరు సగం నెల్లూరుని కవర్ చేసే ఏరియా కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన బ్రిడ్జి కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. క్వాలిటీతో వర్క్ చేయాలని ఎప్పటికప్పటికి శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు, ఆర్ఎన్బి అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 లోపల ఈ బ్రిడ్జి పూర్తి చేసి ప్రజల సమక్షంలో ఘనంగా ప్రారంభించుకుంటామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న మిగతా అభివృద్ధి పనులు కానీ, దాంట్లో ములుమూడి కలుజుకు సంబంధించి కూడా పనులన్నీ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ వీక్లో అంటే 15 నుంచి 20 లోపల ములుమూడి కలుజు కూడా చాలా ఇబ్బందికరం ఆ చుట్టుపక్కల గ్రామాలకి, దాన్ని కూడా 15 నుంచి 20 లోపల ప్రారంభోత్సవం చేసుకుంటామని, అదేవిధంగా పొట్టేపాలెం కలుజు ఆగస్టు 15 నుంచి ఆగస్టు నెలాఖరు లోపల పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుంటామని మీ ద్వారా ప్రజలకందరికి కూడా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులు చేయాలో ఎక్కువగా దీర్ఘకాలికంగా ఉన్న అభివృద్ధి పనుల మీద దృష్టి పెడుతున్నాం. దానిలో భాగంగానే పొట్టేపాలెం కలుజు కానీ, ములుమూడు కలుజు కానీ, అదేవిధంగా రైల్వే అండర్ పాసులు కానీ, కరెంట్ ఆఫీస్ కానీ, కొండాయిపాలెం కానీ, నేషనల్ హైవే బ్రిడ్జిలకు సంబంధించి చిల్డ్రన్ పార్క్ కానీ ఇవన్నీ కూడా సాధించాం. తప్పకుండా అనుకున్నవన్నీ కూడా అనుకున్న టైంలో చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు శంకుస్థాపన చేసినా ఒక మాట ఇస్తాం. శంకుస్థాపన చేసిన రోజే ఆ మాట ప్రకారం నెల్లూరు నగరంలో కూడా 26 డివిజన్లో కూడా
168 వర్కులు కూడా మనకు జూలై 15కి అవి కూడా పూర్తి అవుతాయి. ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి ఎక్స్టెన్షన్ ప్రాంతాలు కాబట్టి అవి కూడా రాబో రోజుల్లో తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో అవి, అదేవిధంగా అభివృద్ధి పనులు, ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని కూడా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ఇప్పటికే శాసనసభ్యులు సేరెడ్డి గారు చెప్పున్నారు. దయచేసి ప్రతి ఒక్క కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని మీ ద్వారా మరొకసారి వారికి కూడా తెలియజేస్తూ, ఇంత అభివృద్ధి జరుగుతున్న దానికి మరొకసారి కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.